అందరికీ నమస్కారం అండి. నా పేరు గణేష్. నేను రీసెంట్గా ఒక వీడియో చూశానండి, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిది. నేను ఆయన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతుంటాను యూట్యూబ్లో. చాలా మంచి పర్సన్ ఆయన. చాలా బాగా విశ్లేషణ చేస్తూ ఉంటారు. అయితే ఒక విషయంలో ఒక మనిషి అన్నింటిలో పర్ఫెక్ట్ ఉంటారు కదా, అలానే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక విషయంలో తప్పు అనిపించారండి నాకు, అందుకనే చెప్తున్నాను. సో అదేంటంటే అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ వచ్చేసి పాకిస్తాన్ ప్రెసిడెంట్ షాబాజ్ షరీఫ్ని మధ్యవర్తిత్వానికి పెద్దగా ఎంచుకున్నాడు. మరి మోడీ ట్రంప్ ఎప్పుడు ట్విట్టర్లో మై ఫ్రెండ్ హౌడీ మోడీ, నమస్తే ట్రంప్ ఇలాంటివి చేసుకున్నారు కదా, మరి ఇలాంటి వాటిలో ఎందుకు మోడీ పనికిరాలేదు, మోడీ ఫారిన్ పాలసీ ఇంత చండాలంగా ఉంటుంది అన్నట్లుగా మాట్లాడారు. నాకు అది అంతగా నచ్చలేదండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మోడీ రష్యా ఉక్రెయిన్ యుద్ధం అప్పుడు ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపడానికి భారత్ ఎప్పుడు మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధంగా ఉంటుంది, అంతేకాకుండా మీ రెండు దేశాలకి ఏదైతే సహకారం కావాలో అది మేము ఖచ్చితంగా